నేను కూడా ఒకప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలా వద్దా? నా వీడియోస్ ఎవరైనా చూస్తారా లేదా? అన్న ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ నాకు ఉంది. హాయ్ అండి అందరికీ. నా పేరు అశ్విని. నా ఛానల్‌లో వచ్చేసి నా లైఫ్ రొటీన్ అండ్ మన సాంప్రదాయాలు, పూజలు అప్పుడప్పుడు ఇలాంటి టిప్స్ ఇస్తూ ఉంటాననమాట. నచ్చితే విజిట్ చేసి సబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. నిజం చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి పెద్దగా ఏమీ అవసరం లేదండి. పెద్ద కెమెరాలు, పెద్ద ఫోను అవసరం లేదు. మన దగ్గర ఉన్న ఫోన్‌తో, మన దగ్గర ఉన్న కెమెరాతోనే మనం స్టార్ట్ చేసేయొచ్చు. మనం ఎలాగ ఉన్నామో అలాగే కెమెరాకి చూయించండి చాలు. ఎందుకంటే పీపుల్ కనెక్ట్ విత్ రియల్ పీపుల్, నాట్ పర్ఫెక్ట్ పీపుల్. ఓకే. చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేయగానే అడిగే క్వశ్చన్ ఏంటి అంటే డబ్బులొస్తాయా? యెస్, డబ్బులొస్తాయి. కానీ అది అప్పుడే కాదు. దానికి సమయం పడుతుంది. మనం డబ్బులు రావాలంటే యూట్యూబ్ మనకిచ్చిన టార్గెట్‌ని కంప్లీట్ చేయాలనమాట. ఆ టార్గెట్ ఏంటి అంటే మనకి కావాల్సింది 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్ అనమాట. లాంగ్ వీడియోస్‌కి. అండ్ మీరు షార్ట్ వీడియోస్ పెట్టుకుంటే బూస్ట్ వస్తుంది. మీకు మన సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారనమాట. సో, అలా. కానీ యూట్యూబ్‌ని డబ్బుల కోసం స్టార్ట్ చేయొద్దు. ప్యాషన్‌తో స్టార్ట్ చేయండి. ప్యాషన్‌తో ఎందుకు స్టార్ట్ చేయమంటున్నానంటే, డబ్బుల కోసం స్టార్ట్ చేస్తే క్విట్ అయిపోతారు ఎమ్మడే. ఎందుకంటే ఒక 5 వీడియోస్ పెట్టి అబ్బా వ్యూస్ రావట్లేదు, ఏంటి తలనొప్పి, అవసరమా మనకి, మంచిగా ఉన్నోళ్ళం ఎందుకు అని. నో. అలా కాదు. మీరు ప్యాషన్‌తో వీడియోస్ చేస్తే మీకు ఎంత మనసుకి హాయిగా ఉంటుందనమాట. ట్రై చేయండి. అలా మీరు చేస్తే ఫస్ట్ సబ్స్క్రైబర్స్, తర్వాత వ్యూస్, తర్వాత మానిటైజేషన్, ఆ తర్వాత డబ్బులు. ఆటోమేటిక్‌గా వాటంతట అవే స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయన్నమాట. మీరు గ్రో అవ్వాలంటే ఈ 3 తప్పకుండా తెలుసుకోవాల్సిందే. అవేంటి అంటే కన్సిస్టెన్సీ. ఇందాక నేను చెప్పాను. వీడియోస్ డైలీ అప్‌లోడ్ చేయాలి. ఇది ముఖ్యం. చాలా ముఖ్యం ఇది. రెండోది వచ్చేసి కాన్ఫిడెన్స్. మీరు కెమెరా ముందు ధైర్యంగా మాట్లాడగలగాలి. మాట్లాడొచ్చండి, ఏముంది. మనం కెమెరా ముందే మాట్లాడుతున్నాం కదా! ఒక సభలో ఒక మీటింగ్‌లో అయితే మాట్లాడట్లేదు కదా! ఎంతైనా ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడుతూ ఉండండి. మూడోది కంటెంట్ అనమాట. జనాలకి మన వీడియో మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉండాలి. ఎలా అంటే వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, లేదంటే వీళ్ళు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ ఉంటారు. అలా అనమాట. అలా చేస్తే మీ వీడియోస్ మళ్ళీ క్లిక్ చేసి చూస్తూ ఉంటారు. అలా అయితే మీరు ఇంకా సూపర్ ఇంకా. ఒకరోజు వీడియో వైరల్ అవుతుంది. బట్ ఆ రోజు రావాలంటే మీరు క్విట్ అవ్వొద్దు. ఈ వీడియో చూస్తున్న మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే దానికి కరెక్ట్ టైము ఇప్పుడే. ఇప్పుడే, ఈ క్షణమే స్టార్ట్ చేసేసేయండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే రేపు, ఎల్లుండి అనుకుంటూ పోతే వేస్ట్ అది. మనం ఏ రోజైతే ఏ మాట అయితే అనుకున్నామో అదే క్షణంలో చేసేసేయాలి. టుడే ఈజ్ యువర్ డే. ఓకే. అండ్ గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీ టార్గెట్ ఏంటో చెప్పండి. అండ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. ఉంటాను. బాయ్.